పబ్లిక్ లో తిరిగి ప్రచారం చేసుకుంటా వాళ్ళ తిప్పలు తీరుస్తా అని హామీలు ఇచ్చే లీడర్లు ఎంతమంది ఎలక్షన్ల పేరు మీద సోషల్ మీడియాలో కానొస్తున్నారో గానీ హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలతనైతే పూటకో తీరు వీడియోలతోని కాంట్రవర్సీ కామెంట్లతోని భయపెట్టే బాణాల పోజులతోని ఇచ్చి పడేసుకుంటా ఇన్స్టా ట్విట్టర్ ఎఫ్బి ఏడ చూసినా ఆమెనే దర్శనమిచ్చి దగడు పుట్టిస్తున్నది. ఆమె హావభావాలేందో బాణాలేసే భంగిమలేందో ఎక్కడ అర్థం కాని ఎక్స్ప్రెషన్ లేందో అనుకుంటా కామెంట్లు పడుతుంటే జనసేనాని మాజీ ఇంటి ఆమె రేణు దేశాయ్ మాత్రము ఆమె ఇన్స్టాలో అవక్కయ్యే పోస్ట్ పెట్టుకొచ్చింది. చాలా రోజులకి నేను ఒక స్ట్రాంగ్ ఆడామెను చూస్తున్నా, ఈ పోస్ట్ పెడుతున్నందుకు నాకు ఎవ్వలేం పైసలు ఇయ్యలేదు, నాకు అనిపించింది అందుకే షేర్ చేస్తున్నా అని మాధవిలత ఫోటో పెట్టి ముద్దుగా ముచ్చరంతా రాసుకొచ్చింది రేణు దేశాయ్. సరే ఆమె ఇంటాయన పవన్ కళ్యాణ్ బీజేపీతోని కూటమి కూడిండు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఓ మహిళగా కూడా బీజేపీ లేడీ ఎంపీ క్యాండిడేట్లకు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడాలని గిట్లా అనుకుంటే ఎన్టీఆర్ బిడ్డ పురంధేశ్వర్ ఉండే, అరకుకెళ్ళి ఎంపీ బర్లకు దిగిన కొత్తపల్లి గీత్ ఉండే, తెలంగాణకెళ్ళి డీకేఆర్ నాసొంటోలు ఉండే. వీళ్ళు ఎవ్వరు కాకుండా మాధవిలతనే ఎందుకు మెచ్చుకోబుద్దాయి పోస్ట్ పెట్టాలనిపించింది అనుకుంటా అనుమానం లాగమైతురు పబ్లిక్. అంటే కేసులు మీద పడ్డా ఎఫ్ఐఆర్ల పేరెక్కినా ఈమెందో ఈమె విధానాలేందో అని ట్రోల్స్ వస్తున్నా కూడా ఏమాత్రం వెనుకకు పోకుండా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను అని అనుకుంటా తనదైన శైలిలో ప్రసారాన్ని దూసుకపోతున్నందుకు ఇట్లా ధీర వనిత లెక్క కానొచ్చిందో ఏమో మరి అని అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ లెక్కన స్ట్రాంగ్ ఉమెనో కరోనా టైంలో కూడా సొంత దావకాన విరించిన లచ్చలు బిల్లేజ్ పీల్చినందుక, లేకుంటే ఇదివరకు ఎన్నడూ పబ్లిక్ లో తిరిగినట్టే కానరాలేదు, ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చిరని బీజేపీ క్యాడరే బీపీ మీద పట్టించుకోకుండా ఆమె పని చేసుకపోతున్నందుక, ఎందుకు కనిపించింది స్ట్రాంగ్ ఉమెన్ అనే తీరు అనుకుంటా ఇంకొందరు ఘాటుగానే మాట్లాడుతున్నారు. మరి ఆయనతో ఈ కామెంట్లన్నీ చూసి ఇని రేపు రేణు దేశాయ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలిగా.